నిన్నటి రోజు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ సందీప్ సాండిగా సార్ గారికి వాళ్ళ టీంకి అక్కడ నల్గొండ పట్టణంలో ఈ స్పాస్మో ట్యాబ్లెట్స్ వాడి మత్తు ట్యాబ్లెట్స్ వాడి దానికి బానిసలు అవుతున్న ఇన్ఫర్మేషన్ రావడము ఇక్కడ నుంచి టీజీ యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి డిఎస్పీ విశ్వత్రావు గారు మరియు వారి సిబ్బంది, తర్వాత నల్గొండ 1 టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి గారు వారి సిబ్బంది అందరూ కలిసి సంయుక్తంగా నిన్న మధ్యాహ్నము వెహికల్ చెక్కింగ్ చేస్తున్న క్రమంలో మునుగోడు రోడ్లో అక్కడ ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పైన స్పీడ్గా వెళ్తుంటే అతన్ని చెక్ చేసి పట్టుకోవడము, అతన్ని చెక్ చేసి అతని దగ్గర స్పాస్మో ట్యాబ్లెట్స్ కలిగి ఉండము. అతన్ని వెంటనే చెక్ చేసి విచారిస్తే అతని పేరు జబీవుల్లా, మొహమ్మద్ జబీవుల్లా. ఇతను రెహమాన్ బాగ్లో నల్గొండ 1 టౌన్ పట్టణానికి సమీపంలో ఉంటాడు. అతను గతంలో అతనిపైన 2024 ఫిబ్రవరిలో 2 కేసులు ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపినా మళ్ళీ తిరిగి వచ్చి ఇదే విధంగా మన దగ్గర నల్గొండ పట్టణంలో వీటిని టైట్ చేస్తున్నారు ఈ మత్తు పదార్థాలని చెప్పేసి ఇతను తిరుమలగిరికి వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ ఉండు. అక్కడి నుంచి నేరుగా తొర్రూరు, అక్కడి నుంచి దగ్గర ఉంటుంది మహబూబాబాద్ జిల్లాలో, తొర్రూరుకు వెళ్ళడం. అక్కడ ఏటు దారం సాయి కృష్ణ సాయి ఉంటాడు. అతనికి వెంకటరమణ మెడికల్ షాప్ ఉంది. ఆ షాపులో ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ స్పాస్మో ట్యాబ్లెట్స్ అదేవిధంగా ట్రెమడాల్ ట్యాబ్లెట్స్ తీసుకోవడము, అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నల్లగొండలో కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ధరలకు అమ్మడము ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో లాభాలు గడిస్తూ అతని జీవనాన్ని వెలుగుచుతుండు. నిన్న సమాచారం రాగా మన వారు పట్టుకోవడము, అతని కన్ఫెషన్ మేరకు అక్కడి నుంచి నేరుగా సిఐ గారు మరియు ఎస్ఐ సతీష్ అండ్ టీజీ నా బృందము సంయుక్తంగా అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ని తీసుకొని వెళ్ళి అక్కడ తొర్రూరులో మెడికల్ షాప్ను సీజ్ చేయడము, అతని దగ్గర ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము మొహమ్మద్ జబీవుల్లా అండ్ దారం సాయి కృష్ణ సాయి వీళ్ళిద్దరిని అతను ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నందుకు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడము, కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీరితో పాటు ఒక మొత్తము 15 మంది కన్జ్యూమర్స్ నల్గొండ పట్టణంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 5 కూడా కస్టడీలోకి తీసుకొని వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారి పేర్లు అఫ్రోజ్, నెంబర్ 2 అహ్మద్ అబ్దుల్ హఫీజ్, తర్వాత ఓవైద్, జావిద్,